హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైటీ టీవీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే గిరి ప్రదర్శనకి బయలుదేరుతున్నామండి. కరెక్ట్గా ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలు అయిందనమాట. బయట కొంచెం చల్లగానే ఉంది. ఇప్పుడు మేము బయలుదేరితేనే మాకు కరెక్ట్గా 7 గంటలు అయితే, ఈజీగా 7 గంటలు అయితే పడుతుంది మాకు గిరి ప్రదర్శనకి. ఈరోజు పౌర్ణమి కాబట్టి చాలా క్రౌడ్ కూడా ఉందన్నమాట. సో చూద్దాం ఈ ప్రయాణం ఎలా సాగుతుంది అనేది మీతో పాటు కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. మాకైతే ఆ శివయ్య ఎప్పుడు మంచిగా చేస్తూనే ఉంటారు. ఆ శివయ్య ఎప్పుడు కూడా అందరినీ మంచి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా అన్ని ముందుకెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు కూడా మీ అందరూ బాగుండాలని కోరుకోండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఏమంటావు? హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను. మా వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా బాగుండాలని అందరి తరపున కోరుకుంటానండి. ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వీలుంటే వీడియో తీస్తాం. థ్యాంక్ యూ. చూడండి, జనం చాలా మంది ఉన్నారు. ఇప్పుడైతే మొదలు పెట్టాము. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని దాని తర్వాత ఇంకా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసాము. అక్కడ అమ్ముతారు కదా, మనం నైట్ వెలిగిద్దామా దీపాలు? అంతే కదా, అప్పుడు వెలిగిద్దాం. మొత్తానికి అయితే బయలుదేరి చూపించా జనాలు చాలా క్రౌడ్ చాలా ఉంది. ఓకే, ರಾಜಗೋಪುರಂ ವರವು ಸುಧಾ ಕೋಯಂಬತ್ತೂರು ಕೇಂದ್ರ ಸುಧಾ ಮಹಾಲಕ್ಷ್ಮಿ இருக்கிறார். సుంతా ఎక్కడికి? బొట్టు పెట్టుకుందాం. దండం పెట్టుకో ఇక్కడ నుంచి. ఇప్పుడు వేండా సాయంత్రం నైట్. ఇక్కడ ఇదివరకు లోపలికి వెళ్ళనిచ్చేవారు. ఇప్పుడు క్రౌడ్ ఉండడం వల్ల అక్కడ వరకు ఆపేశారనమాట. సో ఇక్కడ వరకు ఆపేశారు, ఎదురు వెళ్ళేవాళ్ళు. క్రౌడ్ చాలా ఉండడం వల్ల ఇక్కడ నుంచి దండం పెట్టుకొని ఇలా బయలుదేరుతాం. మేము ఇలా బయలుదేరుతాం. ట్వంటీ ఇస్తుందేమో, 10 రూపాయలు. தேங்காயை நெருப்புல போடாதீங்க. தேங்காய் கீழே போடுங்க, நெருப்புல போடாதீங்க. సో ఇక్కడ వచ్చేసి వెళ్ళేటప్పుడు ఫస్ట్ పూలు అయితే కొనుక్కున్నాము. ఇవి వచ్చేసి మూర 50 రూపాయలు చొప్పున. సో ఇది సొంత
మీరు నడుస్తారు కదా. బ్రైట్నెస్ పెంచండి వాడికి కనిపించట్లేదు, బ్రైట్నెస్ పెంచచ్చు. ఓకే ఓకే స్కా మాది ఇస్తాడులే. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇంత పూల మార్కెట్ ఫుల్ అదా మార్కెట్ దానా మార్కెట్. ఇవి కూడా కట్టారు చూడు మన ఇంటి దగ్గర. నెక్స్ట్ మంత్ అనే డౌన్ అన్న పౌర్ణమినా ఫుల్ డిమాండ్. నెక్స్ట్ మంత్లో మళ్ళీ ఉంటుంది. సూపర్. జిల్లేడు పూలు సుంత జిల్లేడు పూలు అంటాను చూడు మనం, గన్నేరు పూలు. మన ఇంటి దగ్గర ఉంటాయి. అవి కూడా ఇక్కడ మాల చేసి పెడుతున్నారు. స్పెషల్ మాల. ఇలా 20 రా మోర. 20 అంటే అమ్మో. ఇవేమో మన ఇంట్లో ఉంటాయి కదా సన్నగా రెడ్ కలర్ ఇవి మల్లెలు. ఇవి మాసలో చూడండి ఎంత క్రౌడ్ ఉందో. క్రౌడ్ చిన్నప్పుడు కట్టేవాళ్ళు మాసలో. 150 10 ఉంటా. వీళ్ళు ఎవ్వరు కనపడలేదు, అందుకే బ్లర్ అవుతారు మొత్తం. ఇక్కడ ఆవుంది దండ పెట్టుకుంటారు. ఎలా ఉంది ఫీల్? దీవెనమ్మ పట్టుకుంది నన్ను. దీవెనమ్మ నిన్ను పట్టుకుందా? అదే నేనే పట్టుకున్నది. దండం పెట్టుకో. జాగ్రత్త పద 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 దండం పెట్టుకోండి పద. దండం పెట్టుకో మమ్మీ, దండం పెట్టుకోవాలి. ఒక ఇది అమ్మేది మొత్తానికి అయితే ఇలా బయలుదేరాము. జనసంద్రంగా ఉందన్నమాట. ఇందులో కూడా యోధాన్ని గుర్తుపట్టే వాళ్ళు వచ్చి ఫోటో దిగడం, ఈ జనంలోనే మళ్ళీ ఆగడం అవుతుంది. ఏంటన్నా ఎందుకు ఛార్జింగ్ అయిపోద్దమ్మా. అసలు ఛార్జింగ్ ఏం అయిపోతుంది. కూర్చున్నామండి ఇక్కడ. అమ్మా దీంట్లో లేదమ్మా, దీంట్లో ఉంది. దోశ వేసుకున్నా, దోశ జనం చూడండి. మా అది మస్తు టేస్ట్ చేయండి, అది బాగుంది. కారపొడి అన్నీ ఒకేలాగా ఎప్పుడు ఎందుకు తిన టేస్ట్ చేయి ఎలా ఉందో. టేస్ట్ చేయరా ఎంత తింటావా? ఏం సంత వాటర్ బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ డాడీ దగ్గర ఉన్నట్టు వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ ఇస్తే అనంత తినవా అన్న? వాటర్ తాగుతా. కొంచెం తినా దోశ ఇస్తారా కొంచెం? ఏం కావాలి దీవెనా? ఎక్కడుంది రా టీవీ? పక్కన టీవీ ఉంది తాగుదాం. మసాలా దోశ ఏదో వచ్చింది. నీకేం కావాలి? తిని అదంత పెద్ద తినలేదు అక్క, నువ్వు తినేసాయి. అరే ఇప్పుడు తింటాడు, అలా అడుగుతుండే కానీ మళ్ళీ ఇప్పుడు అడుగుతుండు. కొద్దు
ఇది టేస్ట్ చేయి. పన్నీర్ చట్నీ అదే ఎలా ఉంది? కాలుతుందా? చిన్నగా చిన్నగా మరి. మంచి మసాలా వామి వాళ్ళు అవ్వదండి. ఆ, కావాలి. దీవెని టేస్ట్ బాగుందా? ఇప్పుడు మీకు చూడండి, పౌర్ణమి రోజు అందరూ కూడా ఇలా గిరి ప్రదర్శన చేస్తున్నారు కదా. అక్కడ మనకి నిండి చంద్రుడు ఎంత చక్కగా కనిపిస్తారో ఒకసారి మీరు చూడండి. ఎదిగోండి, మీకు కనిపించారు కదా. ఇలా నిండు చంద్రుడు అలా కనిపిస్తూ నేను నా ఫ్యామిలీతో ఇలాగా గిరి ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇదిగోండి చూడండి, చూసా చంద్రుడు ఏదో చూసావా? ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. గిరి ప్రదర్శన పౌర్ణమి రోజు అలా చంద్రుడిని చూసుకుంటూ ఇలా గిరి ప్రదర్శన చేయటం అనేది నిజంగా ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు. సో ఈ యొక్క దృశ్యాన్ని మీకు కూడా చూపించడం, నా ద్వారా మీరు చూడడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఓం నమ శివాయ. ఎంతోమంది జనం ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తిభావంతో ఈ యొక్క గిరి ప్రదర్శన అయితే చేస్తున్నారు. మేము గిరి ప్రదర్శన చేసేటప్పుడు మాకు ఆకలికి ఒకవేళ డబ్బులు లేవు మన దగ్గర ఎలాగా అనుకొని చాలామంది అనుకుంటారేమో, ఇక్కడ మనకి చాలామంది ప్రసాదాలను పెడుతూ ఉంటారండి. మనం వెళ్తూ ఆ ప్రసాదాలను తినుకుంటూ చక్కగా ప్రదర్శన అయితే గిరి ప్రదక్షిణ అయితే చేసుకోవచ్చు, గిరి ప్రదక్షిణ. సో నా మాటల్లో కానీ నేను చెప్తే తప్పుగా మిస్టేక్గా వస్తే క్షమించండి. నాకు ఎంతో ఆనందంగా ఈ యొక్క వీడియోని మీకు చూపించాలని నేను తాపత్రయంతో మాట్లాడుతున్నాను. నిజంగా ఎంత కన్నుల పండుగగా ఉందంటే అది మాటల్లో చెప్పలేను. చూడండి, అదిగోండి నిండు చంద్రుడిని చూడండి. ఓం నమ శివాయ. సో మా వైడి టీవీ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఇదొక వీడియోని చూపించాలని నాకు ఎంతో ఆనందంగా ఉంది. చూపించడం వల్ల నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో చూడండి ఎంతమంది జనమో మీరు ఒకసారి చూడండి అసలు. కానీ ఎక్కడ కూడా తొక్కిసలాట లేకుండా ప్రశాంతంగా అందరూ నడుచుకుంటూ చక్కగా ఫ్యామిలీతో వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట. చాలామంది ఓం నమ శివాయ అనుకుంటూ, తర్వాత పిల్లలతో మాట్లాడుకుంటూ కొన్ని లక్షల మంది వెళ్తూ ఉన్నారు. ఎంత సంతోషంగా ఉందో ఇది అసలు మాటలో చెప్పలేను. సొంత ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఇంతమంది జనం చూడటం కూడా ఫస్ట్ టైం. నేను ఎక్కడ ఒత్తిడి లేకుండా మంచిగా ఫ్రీగా నడవగలుగుతున్నారు కదా. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అన్ని ఏజ్ల వాళ్ళు నడుస్తున్నారు. అవును, ఎంత ప్రశాంతంగా ఉందో. మీకు అక్కడేమో చంద్రుడు కనిపించేస్తున్నాడు చూడండి. అవును, చాలా ఆనందంగా ఉంది మాకైతే. జనం దేవుళ్ళ కథలు. ஒரு செங்கலுக்காக 10 ரூபா கொடுங்க. சிவ புண்ணியம் செய்யறோம். ஒரு கோயில் கட்டுறதுக்கு ஒரு செங்கலுக்கு 10 ரூபா தான் கேட்கிறோம். எவ்வளவோ செலவு போடுங்க, சிவ புண்ணியம் கிடைக்கும். எவ்வளோ செலவு போடுங்க, டாலருக்கு ஒரு 10 ரூபா கொடுங்க, சிவ புண்ணியம் செய்யறோம். చంద్రుడు మొత్తానికైతే చేరుకున్నాము.
ఇంకొక 30 సెకండ్స్లో మేము అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. అనని ఏం తినలేదండి, నేనేం తినలేదు, మీ ఇద్దరమే తినండి. ఉమ్మత్త కూడా ఏం తినలే, స్నాక్స్ తిన్నది, మీరు అవి కూడా తినలే. ఉమ్మత్త తినలే, నేను తినలే, ఆనంద్ తినలే. ఎందుకు? ఏమో అలాగ తినలే, మరి మాకు అవకాశం రాలే. చూడండి జనం, ఇంత జనం ఉన్నారు. అదిగో అదిగో టెంపుల్ చూడాలి. ఇంత టెంపుల్ వచ్చేసిందో. అమ్మా పక్కనే మా రూము. ఇంకా ఒత్తులు అయితే కొంటున్నారు అనమాట, ఒత్తులు అవి. వచ్చేసాం. ఎలా అనిపించింది? కాళ్ళు కూర్చున్నాయి లేట్. అప్పుడు వచ్చినప్పుడు అంత ఎక్కువ లేదు, ఇప్పుడు లాస్ట్ టైం బాగుంది. ఇప్పుడు ఇసా కూర్చుకుంటున్నాయి. పోయినసారి ఎండ కదమ్మా. ఎండ అందులో ఎక్కువసేపు 3:40కా మా అమ్మ. మనం ఎన్నింటికి స్టార్ట్ అయ్యాం? 3:20. ఇప్పుడు గొంతు అది ఎప్పుడు 5 hours డాడీ. 5 hours నడిచామా? వెయిట్ చెక్ చేసి కాదు, ఈసారి అందరూ మాట్లాడాలంటున్నారు. లాస్ట్ బైక్ ఉమ్మతే అసలు ఇక కథం. జీవన్ గడ్ టికెట్ డౌన్ అయింది, మేమందరం బాగానే ఉన్నాం. మధుమామకి వేసారు కొంచెం ఎక్కువ నొప్పి వస్తుంది. అసలు నాకు ఓపిక ఉండదేమో అనుకున్నా, జలుబు జ్వరం కాబట్టి. ఓవరాల్గా అయితే మేమైతే దర్శనం రేపు దర్శనం చేసుకుంటాం. గిరి ప్రదర్శన అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళాలన్నమాట. కొద్దిసేపట్లో టెంపుల్కి వెళ్ళిపోతాం. బయటంతా వెనక చూసారా, కలకల ఆడుతుంది మొత్తం. చాలా అంటే చాలా కన్నుల పండుగలా ఉందండి. కన్నుల పండుగ అంటే నమ్మండి. మా ఆవిడైతే ఇంకా పూజా సామాగ్రి అంతా తీసుకుంది. పౌర్ణమి రోజు కి బయలుదేరాము. 8:30 అయింది. ఒక 1 hour అక్కడ కూర్చున్నాము. పిల్లలు టిఫిన్ చేసేటప్పుడు నేనైతే రెడీగా అయ్యండి. మిరపకాయ బజ్జీ ఒకటి ఏమైనా వినిపిస్తుందా మీకు? మిరపకాయ బజ్జీ తిన్నాను. ఇగో అన్న జాజి అయితే ఏం తినలేదండి. ఎన్నిసార్లు చెప్తారు డాడీ ఏం తినలేదని? గ్రేట్ అన్న, నేను ఒక మిరపకాయ బజ్జీ ఏం తిన్నాను, నువ్వేం తినలేదు. అవును, నేనే గ్రేట్. మీరు కూడా ఏం తిన్నా కదా? ఏంటి? ఏం తినలేదు కదా మీరు కూడా? మీ ఇద్దరమే తినలేదు. నీ గురించి కాదు చెప్పేది, మా ఇద్దరి గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ నీ వల్లే లేట్ అయింది కూర్చోవడం వల్ల. మా బట్టను ఊడిపోయింది. ఈ ఫోను జోబులు వేసుకుంటే బరువుకి బట్టను ఊడిపోయిందండి. ఇగో ఈ ఫోన్ అన్న, ఫోన్ ఉంది కదా. ఇంకొకటి ఏంటంటే దగ్గరకు వచ్చి కొద్ది ఇంకెప్పుడు వస్తుంది అమ్మా ఇంకెప్పుడు వస్తుంది అనిపిస్తుంది. అవును,
ఇక్కడ చాలా మేము సాక్స్ కూడా వేసుకోలేదు, ఉత్తిగానే నడిచాము కాళ్ళతో. ఈసారి అయితే పోయినసారి సాక్స్ వేసుకున్నా ఎండాకాలం అని. చాలా బాగా సాంబ్రాణి ఈసారి వచ్చారా? నేను కాలు రొప్పులు సాంబ్రాణి పొగతో అంతే. అవును అలానే ఇది ఒక్కసారి కూడా కాలు నొప్పులు అనలే, ఒక్కసారి కూడా అనలే. అనలే దీవెన కూడా అనలే. మేము కూడా అనలేదు కానీ పుచ్చుకున్నట్టు అనిపించింది, ఏదో రాయి అనిపించింది. దీవెన నువ్వు కూడా అనలే కదమ్మా? దీవెన మాట్లాడలేదు కదా, కొంచెం బిజీగా ఉందండి దీవెన. స్కిట్ ప్రాక్టీస్ చేస్తుంది దీవెన. జనం చూడండి. చూసారా ఏదో జాగ్రత్త. వెళ్తూనే ఉన్నాం అందరం. ఇదివరకైతే దీపాలు వెలిగించడానికి మనకు ఒక ప్లేస్ ఉంటుంది అనమాట, అంటే పౌర్ణమి టైం కాకుండా వేరే టైం అయితే. బట్ ఇప్పుడైతే ఆ టైం లేదు, సారీ ఆ స్పేస్ లేదనమాట. స్ట్రైట్ పద సందు కాదు. దర్శనానికి వెళ్ళాలనుకున్న లెఫ్ట్ రైట్ సైడ్ వెళ్ళిపోతారు. ఇటు సుంత అటుగా అటు వెళ్తున్నావు, ఇటు మధు ఇటు అన్ని ఫోన్ అడుగుపోయి బాగుందా యోదా అక్కడ చూడండి. దాంట్లో ఇసిరేస్తున్నా చూడు ఇక్కడ నుంచే. ఆగండి మీ ఇద్దరు వెళ్ళేసి ఆగండి. ఆన్సుంటా మేము ఇక్కడ ఉంటాము, దండం పెట్టుకొని దండం పెట్టుకోదు అక్కడ ఉందాం మనం. అమ్మ వాళ్ళు ఇద్దరు వెళ్ళేసి వస్తారు అక్కడికి. మీరు వెళ్ళేసాను ఇచ్చా అలాగే దర్శనం திருமணம் நபர்கள் பெண்களாகவும் வயதான மூதாட்டியாகவும் அல்லது சாந்தியோட அம்மா செல்வி சோழம் வந்தா இங்க இருந்தாலும் அப்படியே மைக் பேசுற இடத்துல கொஞ்சம் సుమాన్ వెళ్ళు. ఆగండి ఇద్దరు వెళ్ళండి, మీ ఇద్దరు వెళ్ళండి. மத்திய